ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన కమలం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది. భారీ టార్గెట్ లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కాస్త లేటుగా అయినా లేటెస్ట్గా అన్నట్లుగా ప్రస్తుతం సభ్యత్వ నమోదుతో దూకుడుగా ముందుకు వెళ్తోంది కమలం పార్టీ. అయితే కమలం పార్టీ టార్గెట్ ఏంటి? ఏపీలో అధికార కూటమిలో బీజేపీ భాగమైంది. 8 ఎమ్మెల్యే సీట్లతో పాటు 3 ఎంపీ సీట్లు కూడా కైవసం చేసుకుంది. ఇక తెలంగాణలో 2018 ఎన్నికలతో పోలిస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ గణనీయంగా ఓటు బ్యాంకు పెంచుకుంది. ఏకంగా 8 ఎంపీ సీట్లను కైవసం చేసుకోవడమే కాకుండా 8% ఉన్న ఓటు బ్యాంకును 16% పెంచుకోగలిగింది. ఇదే దూకుడు కొనసాగిస్తూ రాబోయే ఎన్నికల్లో విజయబావుట ఎగురువేసేలా పార్టీని బలోపేతం చేసుకునేలా కమలం పార్టీ ముందుకు సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ టార్గెట్తో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది కమలం పార్టీ. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2 నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. కానీ వరదల కారణంగా తెలంగాణలో ఈ నెల 8న అంటే ఆదివారం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మెంబర్షిప్ డ్రైవ్ ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదుకు 7,000 శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో కనీసం 200 మంది సభ్యత్వం తీసుకునేలా నేతలు కృషి చేయాలని పార్టీ టార్గెట్ పెట్టుకుంది. 100కు పైగా సభ్యత్వాలు నమోదు చేసిన నేతలకు మాత్రమే పార్టీ క్రియాశీలక సభ్యత్వం లభించనుంది. క్రియాశీలక సభ్యత్వం ఉన్నవారికే పార్టీలో పదవులు దక్కుతాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలకు పైగా మెంబర్షిప్ లక్ష్యంతో బీజేపీ శ్రేణులు ముందుకు వెళ్తున్నారు. అందరము మన వ్యక్తిగతంగా మనకు తెలిసిన వాళ్ళను, మనకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా 100 మందిని విధిగా చేర్పించినప్పుడే మనకు పార్టీ బాధ్యత కావాల్సినటువంటి క్రియాశీలక సభ్యత్వం వస్తుంది. క్రియాశీలక సభ్యత్వం కావాలన్నటువంటి వాళ్ళు మాత్రమే పార్టీ బాధ్యతలు ఉండడానికి అవకాశం ఉంటుంది. క్రియాశీలక సభ్యత్వం కావాలి అంటే 100 మంది సభ్యులుగా చేర్పించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 77 లక్షల ఓట్లొచ్చాయి. వాళ్లందరూ సభ్యత్వం తీసుకునేలా పార్టీ కార్యకర్తలు పనిచేయాలి అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణలో 77 లక్షల ఓట్లు వచ్చినాయి. మరి 70 లక్షల మంది మన నరేంద్ర మోడీ గారిని చూసి, పార్టీని చూసి పూర్తిగా ఓటేశారు కదా, మిమ్మల్ని చూసి ఓటేశారు కదా. కాబట్టి నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయా లేవా? దానిలో గెలవాలంటే మీరు ఏం చేయాలి? మెంబర్షిప్ పక్కా ప్రతి పోలింగ్ బూత్ కూడా హైయెస్ట్ మెంబర్షిప్ ఇవ్వాలి. ఇక ఏపీలోనూ భారీగా సభ్యత్వ నమోదును పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన 39% ఓటర్లలో వీలైనంత ఎక్కువ మందిని తమ వైపు తిప్పుకుంటామంటోంది బీజేపీ. వైఎస్ఆర్సీపీకి వాళ్ళకి 39.5% ఎంతో వాళ్ళకి లాస్ట్ టైం ఓటింగ్ వచ్చింది. కానీ అప్పుడు ప్రజలు మభ్యపెట్టి వలన వాళ్ళు ఓట్లు వేశారు. ఇప్పుడు ప్రజలకి తెలిసింది, ఎక్కడైతే తెలిసిందో 39%, 40% వాళ్ళని మా వైపు మలుచుకోవాలని మా యొక్క ఉద్దేశం. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ పైన పూర్తి నమ్మకము, విశ్వాసము ఉంది ప్రజల్లో. మొత్తంగా వరదల కారణంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో లేటుగా ప్రారంభమైనప్పటికీ పెద్ద ఎత్తున సభ్యత్వాలు చేయించేలా పార్టీ ముందుకు వెళ్తోంది. వీలైనన్ని ఎక్కువ సభ్యత్వాలు చేయించి అధిష్టానం దగ్గర గుర్తింపు తెచ్చుకునేలా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి.